పళ్ళు పలహారం పిలుపు చేస్తుందయ్యా అయ్యా పాలు నీళ్ళు తాగించనయ్యా ఇంతలోని ప్రకారం పక్షి పిల్లలను కూట్లో పెట్టి ఈ విధంగా గుర్తుపతికి బయలుదేరి వెళ్తున్నారయ్యా మండుతున్న బాలుడు చేరుకున్నారట కొల్లవారు. అంతలోని భార్యాభర్త ఇరువురు కూడా ఆనవాళ్ళు కోనేట్లో స్నానం ఆచరించి బ్రహ్మముడులు వేసుకుని ఆ దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా శివరామయ్య గారు ఏమంటున్నారయ్యా, ఆ అనిగల నగరంలోనే కాకుండా ఈ తిరుపతిలో కూడా నన్ను కొట్టుపోతూ శివరామయ్య అని పిలిపించాలని ఎంతగా తీసుకొని వచ్చావా అని చెప్పి వేసిన బ్రహ్మముడులు విప్పదీసి ఆ యొక్క శ్రీనివాసుని ఈ విధంగా ధ్యానిస్తున్నారయ్యా.
విన్నపాన్ని పట్టుకొని విలపిస్తున్నదట రంగమ్మదేవి. అలా విలపిస్తున్న రంగమ్మదేవిని ఎవరు చూశారయ్యా? ఎవరయ్యా? ఎవరి నాయన? ఆ యొక్క శ్రీనివాసుడు చూసి రంగమ్మదేవి సంతానం కొరకు నా దేవస్థానం వచ్చి బాధపడుతున్నది అని చెప్పి గిర్రా 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 తిరిగి ఒక ముని రూపము దాల్చి రంగమ్మ ఎదుట ప్రత్యక్షమయ్యి, రంగమ్మ ఘోరాది ఘోరముగా దుఃఖపోగుచున్నావు. ఇయాలను రాజ్యాలు లేక పట్టినావా? కట్టను వస్త్రాలు అని చెప్పేటువంటి కానీ ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి, అయ్యా ఏది ప్రభులో కట్టుకుని తిరుపతి దేవస్థానానికి నేను వచ్చి శ్రీనివాసుడు నాకు సంతానాన్ని ఇస్తాను. అలాగా నేను ఇక్కడికి వచ్చిన వంట నుంచి ఆ శ్రీనివాసుడు కనిపించింది లేదయ్యా, నాకు సంతానాన్ని ఆ మాటలు విన్నటువంటి ముని రూపంలో ఉన్న శ్రీనివాసుడు, చూడమ్మా రంగమ్మా, ఆ శ్రీనివాసుడు నీకు సంతానాన్ని ఇవ్వకపోయాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను రావమ్మా అన్నాడట. ఆ మాటలు విన రంగమ్మదేవి పరుగు పరుగున వచ్చి ఆ చింగు దాచిందట. చింగు జాచిన రంగమ్మదేవికి ఈ విధంగా సంతానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడయ్యా. చెప్పి ఒక నాగమల్లె పుష్పము, ఒక ఖర్జూర పండు, ఒక విభూతి పండును రంగమ్మదేవి అడ్డవడిలో పెట్టారట. అది చూసిన రంగమ్మదేవి పరుగు పరుగున తన భర్త గారి వద్దకు వెళ్ళి ఏమంటున్నారయ్యా, సంతానము సంతానమంటూ చేరుకున్నారట పల్లవారు. అంతలోని అష్టాది వర్ణాలందరూ కూడా అనిగల నగరం చేరుకున్నారట నాయన. ఇక వారి సమాచారం అలా ఉండగా సమాచారం ఎలా ఉందండి? ఏమే కామాక్షి కుమాక్షి రావే. ఏమైంది? ఓ వయ్యాలని మాత్రం ఎక్కడ చెప్తున్నావేంది? అదే కానీ రావే. ఏంటి? రంగమ్మ గారు తిరుపతి పోయింది కానించి అది ఒక రకంగా ఉంటున్నారే. అదో రకం ఏ రకం ఉంటున్నారే? అదే ఏదో రకంగా ఉంటున్నారు. మనసులో మాట ఎవరికి చెబుతలా. మీకేమైనా చెప్పిందా? చిన్న రాశి కదా. మీకేమైనా చెప్పిందా? విద్యాంటే ఇల్లు, కొట్టంటే కొట్టు. మీకేమైనా చెప్పింది ఎవరైనా సందేహమే. చెప్పబోతే పక్కన కొట్టినట్టు నాకు చెప్పిందంటే ఇది వరకు రాజధాని కాబట్టి ఇప్పుడు ఏ మాటైనా చెప్పేదమ్మా. కడుపులో మాటే నాకు చెబుతలేదమ్మా. నాకు చెప్పలేదు. నీకు కూడా చెబుతలేదు. చెప్పట్లా. నీకు కూడా చెబుతలేదా? చెప్పట్లేదు. సరే నేను అనుకుంటావు నాకు చూసుకో. నేను అవసరం చెప్పు కేకేసినప్పుడు నాకు రావే. వస్తానే నేను కొట్టింది అనుకో. నాకు తోడు ఉండాలి. నీతో పాటు అడుగు కొట్టిస్తామంటే ఇంకే ఇద్దరం నేను నాకు ఏం పోయింది. సరేలే కానీ ఏమండి రంగమ్మ గారు, ఓ రంగమ్మ గారు,
ఒత్తుకొని పిలుస్తున్నావు ఒప్పుకుంటున్నానా రంగమ్మ గారు ఏమిటి? ఏంటి ఏదో రకంగా ఉంటున్నారు ఏమి దాసి ఆ, ఏంటోనే మరి ఆ, కడుపులో కొంచెం వికారంగా ఉంది. వికారంగా ఉందా అవునమ్మా. వాళ్ళు పార్సల్ తెచ్చారని 7 పొట్లాలు ఒక్కదారి సరిపోతే పక్క వాళ్ళు కూడా పెట్టవచ్చుగా వికారం పడిపోతే ఏముండిద్ది ఏమి? ఆ, తెచ్చిన పార్సిల్ బాగానే ఉన్నాయి కదా ఆ. ఎందుకని అంటావు నాకు ఎలా ఉంది? ఎందుకని ఆ, రంగమ్మ గారు ఏమిటి? నాకేదో చిన్న సందేహం అండి తిరుపతి పోయి వచ్చారు మీరు అదో రకంగా ఉంటున్నారండి ఎలాగే? ఆ? ఎలాగా? మీకు యజమాని ఉందా నాకా? ఆ. పుల్లగా పుల్లగా ఏ చిన్న అనిపిస్తుంది. పుల్లగా జనాలు పెట్టుకుందా అవునే. ఇంకేజీమేన్ లేదా నీకు నాకు నాకేమో చెప్పు నాకేమో చెప్పు నాకు యజమాని ఉంది నాకు యజమాని ఉంది అమ్మగారు అదేనే కరెంటు బొలుపులు మేనా దాని మీద కరెంటు బొలుపులు మేనా కాదే దాని మీద ఉంది. తొందరగా దాని మీదనే పొట్టి సంవత్సరం నువ్వు పోతావు ముందు చదువుతాయ్యమ్మా దేని మీద ఉంది దాని మీదనే దాసి నిమ్మకాయ పచ్చరా చింతకాయ పచ్చరా అదే హలో హలో కొంచెం హలో నిమ్మకాయ మనలో మన మాటగానే మన ఇంకా రేపు పచ్చడి ఉంది నువ్వు నాకు మళ్ళీ తిక్కలు దాన్ని ఎట్టబోతా అవి ఏమడిగింది చింతకాయ పచ్చడి అడిగిందా అవి ఏమడిగింది నిమ్మకాయ పచ్చడి అడిగింది కొట్లో ఏ పచ్చడి లేవు ఏమా లాగిపోతున్నామయ్యా నిన్ను అడిగి వేస్తే నువ్వు నా ఊళ్ళోకి వెళ్ళి అడగాలి ఎవరున్నారు మా పెద్దమ్మ మేడం పెద్దమ్మా నిన్ను ఎన్నాళ్ళు చూద్దాం అనుకున్నారో నీ పేరు ఏంటి ఏ పేరు పేరు చెప్పు అమ్మ దగ్గర పెట్టు. మాణిక్యమా మాణిక్యం అంట మాణిక్య పెద్దమ్మా మనలో మన మాణిక్యం మా ఇంటికి చెప్పు నవ్వుబాగా చిన్నప్పుడు చిక్కు ఎక్కువ ఏ పచ్చడి నువ్వు ఫోన్ ఆన్ చేయబాక మరి ఫోన్ ఆన్ చేస్తుంది ఫోన్లోది ఆర్డర్ పెట్టి తెప్పించిందేమో. ఏ పచ్చడి ఉంటే ఏం లేదా ఏమి లేవా వాళ్ళు ఇది మంచిదని అప్పుడు నాకు మళ్ళీ నువ్వు నేను సమంగా బతుకమ్మా పచ్చడి లేవు అన్నావుగా నువ్వు నన్ను అడుగుతావు నిన్ను అడగనమ్మా నువ్వు ఏ పచ్చడి పడతా నాకు అయ్యా ఏముంది ఒక సచ్చినోడు బ్యాగ్ నీకు సచ్చినోడా బ్యాగ్ కొట్టి అన్నం పెట్టు అమ్మయ్యా 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 బాగా ఏం పెడతాను బాగా ఏం పెడతాను ఏం పెడతలేదా రోజు సాంబార్ కలిసి పెట్టు అమ్మగారు రంగమ్మ గారండి ఏంటి? ఊరు మొత్తం తిరిగా ఏ ఇంటికన్నా కూడా పచ్చళ్ళు లేవంట నీకు ఎవరు పత్రం పెట్టలేదా? ఎంత పేద మాట ఉంది ఏముందో? ఏముంది? మా ఇంటికాడే 6 ఏడీలు మామిడికాయలు పచ్చడి ఉన్నాయి ఇంతమంది మోతప్పు తీయలేదంట ఇంకేమంటా దాంట్లో బూజు తప్ప బూజే కదా ఉండేది. మరి అందుకని అని చెప్పిన మాట అది ఇంతవరకు ఓపెనింగ్ లేదు. ఆహా అమ్మగారు అయితే ఇంకేదైనా కావాల్సి కోరుకు వెళ్ళిపోయామంట ఎక్కడ పోయామన్నారు పోయాక ఏం పేరమ్మా ఏం పేరు ఏం పేరు అమ్మాయి జ్యోతి మనలో మన మాట మన ఇంటికాడ ఏం పచ్చడి ఉంది నేను పడ్డా కింద కూర్చోలేకపోతున్నా ఇది బెండకాయ పచ్చడా బెండకాయ పచ్చడి ఉందంట ఈ అమ్మాయి నాకు మరి తెలియగలదే బెండకాయ పచ్చడి ఉందంట గడ్డలు పచ్చడా? అమ్మగారు ఏంటి? ఇదిగో అమ్మాయి ఏ పేరు గీతంగా
అమ్మ జ్యోతి వాళ్ళ ఇంటికాడ గన్నేరు పప్పులు పచ్చడం అంట ఎవరు ఏమన్నారంటే నేను తింటే అమ్మగారు నీకు వెళ్తే బాగా పిచ్చికారంగా ఉంటావు ఇది గన్నేరు పప్పు వస్తుంది. తెచ్చి పెట్టమంటావా నువ్వు తిన్నావు తర్వాత అమ్మాయి అంట మంచి రుచిగా పట్టిందంట రుచిగానే పచ్చిమిరకాయలు వేసి పచ్చిమిరకాయలు వేసి ఆ. దాంతో అల్లం చిన్నులపాయ వేసి ఆ. తిరగమాత నీళ్ళు వేసి ఆ. తిరగమాత చేసి ఆడ పెట్టిందంట రమ్మంటావా చెప్పు ఆ తెచ్చిన మీరు తినండి. వేదన దియ్యం ఇద్దరే తినండి. వందనే పోతావు. ఏ విధంగా ఆ విధంగా అనేక నగరం చేరుకున్నారంటే గొల్లవాళ్ళు వారి సమాచారం అలా ఉండగా ఆనాడు దేవతకు వెళ్ళినటువంటి దేవతా పక్షులు ఆ గూటి వద్దకు వస్తూ ఉండగా నరవాసన వస్తూ ఉన్నదట. ఆ నరవాసన చూసినటువంటి దేవతా పక్షులు రెండు కూడా తన పక్షి పిల్లల వద్దకు వచ్చి వసనంగా నరవాసనంగా ఇరుకుల వారు ఉచ్చులు నాటారా అమ్మా? అమ్మా అమ్మా ఎవరు పోనాలి ఇక్కడ బాగా ఉచ్చులో రావట్లేదమ్మా. మరేమిటమ్మా? అమ్మా అమ్మా ఎవరో అడిగేది అడగడమట. అని కదట. అల్లా శివారి గారట, వారి భార్య రత్నాల రంగమదేవి గారట. అయితే అమ్మా అమ్మా వారితో తిరుపతి దేవస్థానం వెళుతూ ఇక్కడ ఆగారమ్మా. ఆగి అమ్మా అమ్మా రంగమదేవి ఎంత మంచిదమ్మా. వచ్చింది అమ్మా అమ్మా నమో రామచంద్ర పిలుస్తున్న మమ్మల్ని చుట్టుపై నుంచి కిందకు దించి దించి అందించింది తల్లి. అమ్మా పక్షులారా! ఎన్ని జన్మరాను బంధము అమ్మా ఆ కొట్టుబాటు రంగమ్మ చేతి మీద నిలుస్తున్నారు కాబట్టి. ఏమే అమ్మా ఈ నాటితో మీకు మాకు రుణము తీరిపోయిందా? అమ్మా అమ్మా మేమైనా వారిని ఉండమన్నావా తల్లి తల్లి అమ్మా అమ్మా వారిని మేమైనా అంటమన్నావా తల్లి అరే అయినా కానీ అయినా కానీ ఎన్నెన్ని జన్మల రుణాన్ని పొందమంటున్నావు కాబట్టి రానున్న మా జన్మరాశం ఏమిటో చెప్పమ్మా. నాయన పక్షి రాజా అమ్మా అడుగుతున్నావు కాబట్టి తల్లి. చెబుతాను విను నాయన అని చెప్పి అమ్మా. తన పక్షి పిల్లలతో ఏమంటున్నాయ్యా? ఏమున్నాయా? కృష్ణ జిల్లా నాయన పక్షి రాజా అమ్మా వీళ్ళకల్లా పెరిగించుకుడు పట్టణంలో ఆహా. ఆ కాళీకృష్ణయ్య గారి ఇంట నీవు కుమారునిగా జన్మించవయ్యా. అమ్మా అమ్మా నా జన్మ వృత్తాంతం కూడా తెలుపమ్మా. వస్తున్నాను తల్లి. అమ్మా ఏ మహా తల్లి చేతి మీతనైతే మీరు వేశారు చేసాము. ఆ మహా తల్లి తిరుపతి దేవస్థానానికి వెళ్ళినది. అమ్మా అక్కడ శ్రీనివాసుడు అమ్మా. ఆమెకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినాడు. అలాగా తల్లి అమ్మా అమ్మా. ఆమె గర్భాన గర్భాన ఆడబాలగా జన్మించమ్మా అని చెప్పి పక్షులు రెండు కూడా గర్భాన వెళ్ళిపోయాడట. ఇక ఆ పక్షి పిల్లల సమాచారాల ఉండగా అడిగిన నగరంలో రతనాల రంగమ్మ దేవి తలారా స్నానమాచరించి ఆచరించి కుప్పులో నాగమల్ల పుష్పములు ధరించి ధరించి మెదుటిన విభూతిని దిద్ది శ్రీనివాసుడు ప్రసాదించినటువంటి మామిడి పండును భుజించి భుజించగా మిగిలినటువంటి మామిడి టెంకను అలా విసరగానే గోవులలో పెద్ద గోవు ఆ యొక్క మామిడి టెంకను భుజించిందట. అలా భుజించగానే ఆహా. రతనాల రంగమ్మ ఎందుకని పోయాలరా? నిద్రమోహం బొల్లో పిల్లలు పాసు తప్పొచ్చు, రైలు బండి పట్టాలు తప్పొచ్చు, బస్సులు లారీలు బోల్తాలు పడచ్చు, అంతేగాని నలభై నిద్రమోహం. అసలు నలభై ఏంటి అది అసలు నెలకొండకి తెలియదట్రా. నాకు తెలీదు.
నీకు తెలియదు ఆహా. అరే ఆ. ఎంతకీ నీకు పెళ్ళైందంటరా ఎవరికి నీకు 3 సార్లు అయ్యి రే 3 సార్లు ఆ. ఏరా? ఆ. ఒక్కడ చేసుకుని ఆ. రెండో వాళ్ళకి వెళ్ళి చూస్తుంటేనే ఆ. ఈ దేశంలోకి వెళ్ళిపోయినప్పుడు రే ఆ. ఒకటి నా కాలేజీ రోజుల్లో లవ్ మ్యారేజ్ ఆ. రెండోది మా అమ్మ మా సంప్రదాయం బా. ఆ. అరే ఆ. ఏ కాలేజీలో చదివారు నువ్వు? ఎవరు నువ్వు నేనా ఆ. నేను చదివే చదువు ఆ. మౌన సంగోర్పణమైంది ఏ చదువు చదివావురా? అసలు నేను చదివే చదువు అంటే ఆ. పళ్ళు చదివాకుండా ఏ చదువు చదివావురా? లంగాలు బడి లంగా లుంగి కూడా ఎదరా మగవాడా? ఆ బడి ఉంటుందంటరా ఆ బడి ఉంటుందా బడి లేదా లేదు ఎవరు లేది అడుగురు కాదు కూర్చోండి అమ్మాయి అమ్మాయి నీ పేరు పేరురా అడ్డంటారా కాదు ఏమ్మా ఆ? మన ఊళ్ళో లంగాలు బడి లేదా లేదు ఆ? లేదు అంటే నువ్వు అనేది అన్నా అసలు లంగా లుంగి బడి అంటే ఏందిరా రేయ్ ఆ. అసలు లంగాలు బడి ఏం చేస్తా నీకేంటో తెలుసా నాకు తెలియదురా ఏయ్ లంగాలు బడి అంటే ఏం బడి అనుకున్నా ఏం పడరా ఇది ఆగు, అమ్మాయి 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 ఎంత మాట్లాడేది అమ్మాయి పెళ్ళైందా నోటి మాట్లాడేది అడిగేస్తున్నావా నిన్నే ఎత్తనావా పోట్ల వాళ్ళ అమ్మ పంపిట్లా ఏం చదువుతున్నా ఆ? ఎంతకి చెప్పు ఏం చదువుతున్నా ఏం చదువుతున్నాడు చెప్పండి ఏమ్మా రారా తెచ్చా ఆగు 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 పడితే ఏం చదువుతున్నా నైన్త్ చదువుతున్నావు రంగాలు ఎందుకు పడి తెలియదు నీకు చదువు చెప్పేది ఆర్ట్ టీచరా మగ టీచరా ఆ? ఉందా పోయిందా ఉందా ఉంటే ఆర్ట్ టీచర్ నీకు లంగాలుకి పడి తెలియదు 9th చదువుతున్నా 9th అంగన్వాడీ మరి తెలియదు నీకు అంగన్వాడీ మరి తెలియదు వాళ్ళతో వీళ్ళతో గొడవలేదు కానీ ఆ. అసలు లంగా లుంగి బడి అంటే చెప్పబోయారు లంగాలుకి పడి చేయనుకున్నా ఏంటది అంగన్వాడీ బడి లంగా లుంగి బండి అగరవాడియా ఆ. ఎట్లా కదా అంగన్వాడీ టీచర్లు అంటే ఎంత మంచి వాళ్ళు అనుకున్నా ఎంత మంచి వాళ్ళరా అంగన్వాడీ టీచర్లు అంటే ఆ. అసలు ఎంత మంచి వాళ్ళు అబ్బో పిల్లలు కోడిగుడి పెట్టరు ఆ. మొత్తం ఎత్తుకెళ్ళి వాళ్ళ తొట్టాలకే పెట్టుకుంటారు అబ్బో. ఆ గొడవలు మనకెందుకు లేకయ్యా ఆ. కథ మనం మొదలు పెట్టలేదు ఏడు కొండలవాడ వేంగమా గోవిందా, ఆ రత్న రంగమదేవి నెలనొప్పి ఏ విధంగా ఎవరు చూసావనైనా
వెళ్ళి ఐదు చాయి చందమామ రాజా అక్క ఆవే ఏం చేసి అక్కాయ్ అక్క కాదు అక్క అక్కాయ్ అంట అక్కాయ్ ఇది ఏదో ఫోటో నాశనం అయినట్టుగా రాజు అక్కాయ్ అంట ఐదవ